నమస్కారం అందరికి. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేను ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ దగ్గరికి వచ్చేసిన. ఈ రోజు డేట్ వచ్చేసి 10th July 2024 అండ్ టైమ్ 5:30 అవుతున్నది. సో ఓన్లీ 59 days ఉంది మన గణేష్ చతుర్థికి. అండ్ లోపలైతే చాలా ఫాస్ట్గా వర్క్స్ నడుస్తున్నాయి. చాలా మంచి మంచి అప్డేట్స్ అయితే ఈ పర్టికులర్ వ్లాగ్లో ఇస్తాను. మన కార్పెంటింగ్ టీం అయితే పైన ఉన్నారు అండ్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ షెడ్ వర్క్ అయితే అయిపోయిందంట. వెల్డింగ్ వర్క్స్ కూడా చాలా ఫాస్ట్ నడుస్తున్నాయి. స్వామివారికి సంబంధించిన బాడీ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది, అట్లనే చైల వర్క్ కూడా స్టార్ట్ అయింది అనమాట. రేర్ కెమెరా ద్వారా మీకైతే ఒక్కొక్క అప్డేట్ ఇస్తాను. సో ఈ వ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి. థ్యాంక్ యూ గైస్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఇంకొక 1 or 2 daysలో పైన మనకైతే టిన్ షెడ్ కూడా వేసేస్తారంట, టిన్ షీట్స్. సో టైం చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈవినింగ్ 5:30 అవుతున్నది. అండ్ ప్రతిరోజు నేను తొందరగా రావడానికైతే ప్రయత్నం చేస్తాను. సో మండపం దగ్గరికి వెళ్దాం, అక్కడికి పోయి మన వెల్డింగ్ వర్క్స్ ఎట్లా నడుస్తున్నాయి అండ్ కార్పెంటింగ్ వర్క్ ఎంతవరకు వచ్చిందో అవన్నీ అయితే చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు మ్యాక్సిమం అందరూ ఆఫీస్ నుంచి రిటర్న్ అవుతున్నారనమాట. సో దానివల్ల ఇక్కడ ట్రాఫిక్ అనేది కూడా పెరిగిపోతుంది. సో మంచి సన్సెట్ టైము. యాక్చువల్గా ఫోటోగ్రఫీకి ఏంటంటే ఈవినింగ్ బిఫోర్ సన్సెట్ 1/2 hour అండ్ మార్నింగ్ ఆఫ్టర్ సన్ రైజ్ 1/2 hour టైంలో అయితే మంచి ఫొటోస్ వస్తాయి. సో అదొక మంచి ఫోటోగ్రఫీ టిప్ అనమాట. ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాం. చూస్తారు కదా షెడ్, చాలా పెద్ద మండపం. అండ్ అక్కడ మన మంచిర్యాల నుంచి ఏదైతే మన టీం వచ్చిందో, నర్సన్న అండ్ టీం, వాళ్ళు కంప్లీట్ మొత్తం పైన అయితే ఈ వుడెన్ పోల్స్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. సో ఇక్కడ మన కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు. మన రాజ్ కుమార్ అన్న కూడా ఉన్నాడు అనమాట ఇక్కడ. సో అన్నతో తర్వాత అయితే మాట్లాడదాం. రాజాన్న నమస్తే. జై శ్రీ గణేష్ అన్న. నమస్తే అన్న. సో స్వామివారికి సంబంధించిన ఏదైతే కాల్ ఉందో, ఒక కాల్కి సంబంధించిన వెల్డింగ్ వర్క్ అయితే ఇక్కడ నడుస్తున్నది. ఇది మెయిన్ ఐరన్ రాడ్ అనమాట. సో కాల్కి సంబంధించిన సపోర్టింగ్ రాడ్. సో దానికి ఇట్లా సర్క్యులర్ షేప్లో అయితే డిఫరెంట్ డయామీటర్స్లా మనకు ఈ రింగ్స్ అనేది ఇక్కడ వెల్డింగ్ చేసుకుంటున్నారు. సో ఈ మెయిన్ రాడ్కి తర్వాత ఈ సర్క్యులర్ రింగ్స్కి అయితే ఇక్కడ మనకు ప్లస్ షేప్లో వర్టికల్గా ఇంకా హారిజాంటల్గా అయితే ఈ రాడ్స్ అనేది వెల్డింగ్ చేసుకుంటున్నారు. సో మొత్తానికైతే స్వామివారికి సంబంధించిన ఒక కాళ్ళు రెడీ అయిపోయింది. సో భయ్యాది కూడా ఛానల్ ఉంది. తమ్ముడు, మీ ఛానల్ పేరు? వచ్చేసి ఫ్రమ్ మచిలీపట్నం వెల్డింగ్ టీంలో వన్ ఆఫ్ ది మెంబర్ అనమాట. మాస్ మచిలీపట్నం మను అనే ఛానల్ ఉంది. నేను కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. అట్లనే మన ఖైరతాబాద్ గణేశోత్సవ కమిటీ కూడా నేను లింక్ షేర్ చేస్తాను. ప్రతి వీడియోలో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ తప్పకుండా ఫాలో కాండి. సో చాలామంది అయితే భక్తులు వస్తున్నారు ఇక్కడ, మన బప్పాల వర్స్. అండ్ వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా నడుస్తున్నాయి. సో వన్ ఆఫ్ ది కాలు, ఈ పర్టికులర్ కాల్కి సంబంధించిన వెల్డింగ్ వర్క్ అయితే నడుస్తుంది. సో చూసుకోవచ్చు ఇక్కడ. సో ఎట్లయితే మనకు కింది నుంచి మీదికి వెళ్తుంటామో కాలుది రింగ్ డయామీటర్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ ఆల్ ఒక 3 days బ్యాక్ అయితే ఈ వర్క్ అయితే స్టార్ట్ అయింది. చూసుకోవచ్చు ఇక్కడ. సో మన నాగబాబు అన్న అండ్ టీం ఇద్దరైతే కొత్తగా జాయిన్ అయినారు. సో టోటల్ ఎంతమంది అన్నా ఇప్పుడు టీంలో? సో టోటల్ 18 members అంట మన మచిలీపట్నం నుంచి వెల్డింగ్ వర్క్ టీము. సో చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇవే రాడ్స్ అయితే యూజ్ చేసుకొని వాళ్ళు స్వామివారికి సంబంధించిన కాళ్ళు చేలు అనేది చేస్తున్నారు అనమాట. ఒక్కసారి మనం ఇంకొక సైడ్ నుంచి వ్యూ చూసుకుందాం. ఒక్కసారి అయితే స్వామివారి దర్శనం అయితే చేసుకుందాం. మనకు 1 feet విగ్రహం ఉంది కదా, ఆ 1 feet విగ్రహం ఇక్కడ ఉంది, చూసుకోవచ్చు. సో అక్కడ మన 1954లో ఎట్లయితే ఇక్కడ పెట్టినుండే వినాయకుడిని. సో అక్కడ మన ఆసిఫ్. హాయ్ ఆసిఫ్, నమస్తే. ఫ్రెండ్స్, ఒక్కసారి అయితే స్వామివారికి సంబంధించిన కాళ్ళ వర్క్, చైల వర్క్, అట్లనే బొజ్జ వర్క్ కూడా చూపిస్తాను. సో ఏదైతే ఇంతకుముందు మీరు కాళ్ళు చూసిర్రో, ఆ కాల్కి సంబంధించిన రింగ్స్ ఉన్నాయి కదా, వాళ్ళు డిఫరెంట్ మెజర్మెంట్స్లో, డిఫరెంట్ డయామీటర్స్లో ఇవైతే వీళ్ళు ఇక్కడ తయారైతే చేస్తారు అనమాట. స్వామివారికి సంబంధించిన ఇంకొక కాళ్ళు కూడా రెడీ అవుతున్నది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, స్వామివారికి సంబంధించిన ఇంకొక కాళ్ళు కూడా రెడీ అవుతుంది అనమాట. యాక్చువల్గా రాడ్స్ అయితే బెండ్ అయితే తీస్తున్నారు, ఇక్కడ చూడొచ్చు వెల్డింగ్ టీమ్. అండ్ యాజ్ పర్ మెజర్మెంట్స్ రాడ్స్ అయితే కట్ చేసుకొని ఇక్కడ వెల్డింగ్ అయితే చేస్తున్నారు అనమాట. సో ప్రాబబ్లీ ఈ కాళ్ళు కూడా ఇంకొక 2 daysలో కంప్లీట్ అయిపోతుంది. ఈ 2 కాళ్ళు కాకుండా స్వామివారికి సంబంధించిన చైలు, సో చైలే కూడా యాజ్ పర్ మెజర్మెంట్ ఇక్కడ కట్ అయితే చేసుకొని వెల్డింగ్ అంతా చేసేసారు.
అండ్ ఈ చైన్లకు కూడా రింగ్స్ వస్తాయి. సో ఇక్కడ ఏవైతే రింగ్స్ ఉన్నాయో ఈ అన్ని రింగ్స్ కూడా కాలుకి సంబంధించిన రింగ్స్. అండ్ ఇప్పుడు చైన్ కూడా రెడీ చేస్తున్నారు కదా, సో చైన్లకు సంబంధించిన రింగ్స్ అయితే ఈ అన్న చేస్తున్నాడు ఇక్కడ. సో చూసుకోవచ్చు. అండ్ ఇంకొక పెద్ద అప్డేట్ ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు ఫ్రేమ్లో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఏమైనా అర్థమవుతుందా? ఏదో ఇట్లా కట్టలు ఉన్నట్టు అనిపిస్తుంది, రాడ్లు ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇది స్వామివారికి సంబంధించిన బాడీ. మీకు ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక్కసారి జూమ్ చేస్తే పైన ఏదైతే రాడ్ ఉందో ఎల్ షేప్లో, ఎల్ బ్రాకెట్, అది వచ్చేసి స్వామివారికి మెడ. ఒక్కసారి జూమ్ అవుట్ చేస్తా. సో అది మెడ. అండ్ మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ షోల్డర్ అనమాట. ఇది వచ్చేసి మెడ అండ్ ఇది వచ్చేసి షోల్డరు. అట్లా మనం కిందికి దిగితే ఇక్కడ మనకు చెయ్యిలో వెల్డింగ్ అవుతాయి. ఇక్కడ సైడ్ ఇంకా ఇక్కడ సైడ్ వెల్డ్ అవుతాయి, అట్లనే ఇక్కడ కూడా వెల్డ్ అవుతాయి అనమాట. కొంచెం క్యామోఫ్లాజ్ అవుతున్నది. అండ్ కిందికి మనం ఎట్లయితే వస్తుంటే ఈ చెయ్యిలు వచ్చిన తర్వాత ఇది వచ్చేసి బొజ్జ. సో కింది నుంచి చూసుకున్నట్టయితే స్వామివారి బొజ్జ నుంచి చెస్ట్ అండ్ పైన ఈ చెయ్యిలు అండ్ మొత్తం పైన వచ్చేసి మనకు మెడ. సో మొత్తానికైతే స్వామివారికి సంబంధించిన రెండవ కాళ్ళు వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది, చెయ్యిల వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది, అండ్ స్వామివారి బాడీ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడైతే భయ్య మెజర్మెంట్ చేసుకుంటారు, చూసుకోవచ్చు ఇక్కడ. సో ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే చాక్ పీస్తోని వాళ్ళు ప్రతి ఒక్క మెజర్మెంట్ అయితే వీళ్ళ దగ్గర ఉంటుంది. నిన్న కూడా చూపించినాను ఫ్రెండ్స్ ఈ మెజర్మెంట్స్. నేను 71 1/4, 71 3/4 అట్లా డిఫరెంట్ మెజర్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఆ డిఫరెంట్ మెజర్మెంట్స్ కూడా వీళ్ళు ఇక్కడ టేప్తోని డ్రా చేసుకొని అండ్ దాని ప్రకారంగా అయితే వీళ్ళు కట్ చేసుకొని ఈ బెండ్స్ అనేది తీస్తారు. సో ఈ విధంగా అయితే వాళ్ళు స్వామివారికి సంబంధించిన కాళ్ళు, చేయిలు, బాడీ, డిఫరెంట్ రింగ్స్, రాడ్స్ అవన్నీ అయితే కటింగ్ చేసుకుంటున్నారు. అట్లనే మన తమ్ముంది కూడా ఛానల్ ఉంది, అప్ టు డేట్ యాక్టివిటీస్. సో తమ్ముడైతే నాకు లాస్ట్ ఇయర్ నుంచే పరిచయము. సో ఈసారి మనం అందరం సపోర్ట్ చేద్దాం తమ్మునికి. అప్ టు డేట్ యాక్టివిటీస్లో కూడా మనకు ప్రతిరోజు ఖైరతాబాద్కి సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తాయి. ఇంకా ముందుకు పోదాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే మెయిన్ స్వామివారికి సంబంధించిన స్టేజ్ ఉందో ఇక్కడ కూడా నిన్నటికి ఈ రోజుకి తేడా ఏంటంటే ఇంకా కొన్ని రాడ్స్ అయితే వెల్డింగ్ చేసేసారు. సో డిఫరెంట్ స్క్వేర్ బాక్సెస్ ఇక్కడ చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ 3 ఇంచెస్ గ్యాప్ అవుతుందన్నమాట. ఒక్కసారి ఇంకొక యాంగిల్ నుంచి కూడా చూసుకుందాం. ఇక్కడ అగైన్ కాళ్ళు. సో డిఫరెంట్ సైడ్ నుంచి చూసుకుందాం ఒకసారి. సో మొత్తానికైతే వెల్డింగ్ వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. అండ్ పైనకి ఒకసారి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ, సెకండ్ ఫ్లోర్ నుంచి వ్యూ, థర్డ్ ఫ్లోర్ నుంచి వ్యూ, ఫోర్త్ ఫ్లోర్ నుంచి వ్యూ, అట్లానే ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి కూడా చూపిస్తా. ఫ్రెండ్స్ నిన్న మీరు గమనించారో లేదో, నిన్న మనకు స్వామివారిది మెయిన్ బీమ్ ఏదైతే ఉందో దానిపైన పోల్ పైన ఒక గ్రాస్ హాపర్ ఉండే, ఆ రీల్ కూడా పెడతాను. సో ఈ గుడిలో కూడా మళ్ళీ నాదొక డీటెయిల్ వీడియో అయితే వస్తుంది. ఇప్పుడు పైనకి వెళ్దాం ఫ్రెండ్స్. స్వామివారికి ఏదైతే మెయిన్ మండపం ఉందో లెఫ్ట్ సైడ్లో దీన్ని ట్రస్ అంటారు అనమాట. మొత్తం కర్రలతోనే చేశారు. సో పైనుంచి వ్యూ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కూడా చూసుకుందాం వ్యూ. సో ఇంకా మీదికి పోతే వ్యూ అయితే జబర్దస్త్ ఉంటుంది. ఒక్కసారి సెకండ్ ఫ్లోర్ నుంచి కూడా చూద్దాం. అట్లనే మన మంచిర్యాల నుంచి వెల్డింగ్ టీం వచ్చింది, వాళ్ళని కూడా చూపిస్తా. తర్వాత టైం దొరికినప్పుడు ఒకసారి రాజ్ కుమార్ అన్నతో కూడా ఒక ఇంటర్వ్యూ అయితే ప్లాన్ చేద్దాం. అండ్ మన కంప్లీట్ వెల్డింగ్ టీం ఇంకా కార్పెంటింగ్ టీంతో కూడా మాట్లాడడానికి ప్రయత్నం అయితే చేద్దాం. నిన్న యాక్చువల్గా నేను ఒక అప్డేట్ ఇచ్చిన ఉండే, దానిలో చిన్న కరెక్షన్. ఇక్కడ ఏవైతే తాడులు ఉన్నాయో ఆ తాడులు అనేది వీళ్ళు పైనకి ఎక్కినప్పుడు సేఫ్టీ గురించి అనమాట. ఈ తాడులు కింద కట్టుకొని వాళ్ళు పైన హార్నెస్ ఉంది కదా, వాళ్ళ బాడీ పైన హార్నెస్ సేఫ్టీ గురించి అనమాట. ఆ సేఫ్టీ హార్నెస్కి అయితే ఇవే తాడులు యూజ్ చేస్తారు సపోర్ట్ గురించి. అండ్ ఏవైతే ఇక్కడ మనకు జియా వైర్ యూజ్ చేస్తారో అవి ఫర్ సపోర్టింగ్. సో ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ అయితే చూసుకుందాం. సో ఇక్కడ నుంచి వ్యూ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అక్కడ పైన చూడండి ఫ్రెండ్స్, మన మంచిర్యాల టీం అయితే వర్క్ చేస్తున్నది. ఏమొచ్చేసి ఇప్పుడు 5:41 అవుతున్నది. మా ఇద్దరు పాపలు ఈషా అండ్ యోషా. మన వినాయకుని చూస్తున్నారు కదా, 24/7 365 డేస్ ఏ ఇయర్
మనకి ఇక్కడ మన ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ అయితే దర్శనం ఇస్తాడు. ఒక్కసారి జూమ్ చేస్తుంది చూడండి. నిన్నటి ఎపిసోడ్లో ఈ వినాయకుడు అయితే నేను వాల్పేపర్లో ఒక ఫోటో అయితే పెట్టినాను. అండ్ ఇంకా పైన చూసుకున్నట్టయితే అక్కడ ఇంకో వినాయకుడు నాట్యం వేస్తున్నాడు. సో ఇంకా మీదికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇంకా మీది నుంచి కూడా మీకు వ్యూ అయితే చూపిస్తా. సో చాలా టఫ్ వర్క్ అనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీదికైతే పోదాం. అక్కడ మన కార్పెంటింగ్ టీం అయితే వర్క్ చేస్తున్నది. సో కర్రలు చూసుకోవచ్చు, పైనకి షిఫ్ట్ చేస్తున్నారు స్టెప్ బై స్టెప్. సో ఇప్పుడైతే మనం 3rd ఫ్లోర్లో ఉన్నాం, చూస్తున్నారు కదా. అక్కడ వెనకాల నుంచి ఈ రోప్స్ ద్వారా అయితే పైనకి పుల్ చేస్తున్నారు. సో పైనకైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు. అండ్ ఇక్కడ చూసుకోండి. అండ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మన కార్పెంటింగ్ టీం అయితే ఇక్కడ ఈ పర్టికులర్ సపోర్టింగ్ కర్రలు అయితే ఫిక్స్ చేస్తారు అనమాట, సైడ్లో కర్రలు. అండ్ వాళ్ళు వేసుకున్న దాన్ని హార్నెస్ అంటారు. సో ఆ హార్నెస్కి కూడా ఈ రోప్స్ అనేది కట్టుకున్నారనమాట. సో ప్రస్తుతానికి అయితే మనం 3rd ఫ్లోర్లో ఉన్నాం. అట్లనే ఇంకా మీదికి వెళ్దాం. మీది నుంచి ఈసారి మీకు మన బిర్లా మందిర్ కూడా చూపిస్తాను. అండ్ అనిల్ అన్న ఒక తమ్ముడు అయితే నాకు మెసేజ్ చేస్తున్నాడు నా పేరు చెప్పాలనేసి. అన్న నమస్తే, అందరికీ నమస్తే, జై శ్రీ గణేష. సో భయ వాళ్ళు అయితే యాజ్ పర్ సైజ్ ఈ కర్రలు అనేది కట్ చేసుకుంటున్నారు. అండ్ ఇవన్నీ అయితే అన్ని సైడ్లో ఫిక్స్ చేస్తారనమాట. అందరికీ నమస్తే. సో ఫ్రెండ్స్ అక్కడ మన బిర్లా మందిర్ చూసుకోవచ్చు, బిర్లా మందిర్ అక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మన సెక్రటరియట్. సో ఇవి రోప్స్ ఫ్రెండ్స్, ఇవి గై రోప్స్ అంటారు అనమాట. ఇవి ఏంటంటే ఏదైతే మెయిన్ వుడెన్ పోల్స్ ఉన్నాయో మెయిన్ మండపానికి, సో చాలా హైట్ ఉంది కదా, సో గాలికి ఇబ్బంది కావద్దనేసి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మెయిన్ పోల్ నుంచి సైడ్కి అయితే కడతారనమాట. సో ఇది సుమారు ఎన్ని మీటర్లు ఉంటుందన్న? 45 మీటర్స్ లెంత్ అయితే ఉంటుందంట. సో ఈ మెయిన్ గై రోప్స్ కూడా రెడీ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో అట్లనే ఒక్కసారి అయితే భయ వాళ్ళని కూడా ఇక్కడ నుంచి చూపిద్దాం ఒక్కసారి. సో వన్ ఆఫ్ ది హార్డెస్ట్ వర్క్ ఇన్ ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ మేకింగ్లో మన కార్పెంటింగ్ టీమ్ది అనమాట. సో షెల్టర్ ఉంటేనే కదా మనకు వర్క్స్ అని చేసేది. సో కార్పెంటింగ్ టీం వాళ్ళైతే ఆల్మోస్ట్ ఆల్ 11 రోజుల నుంచి డే అండ్ నైట్ అయితే వర్క్ చేస్తున్నారు. సో ఈరోజు వచ్చేసి 10th అనమాట. వీళ్ళు అరౌండ్ 30th అయితే అట్లా వచ్చారు. సో భయ వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు చూసుకోవచ్చు. సో చిన్న చిన్న కర్రలు కూడా ఉన్నాయి. సో చాలా వర్క్ ఉంది, మనకి దూరం నుంచి ఏం కనిపించదు కానీ మనము స్పష్టంగా చూస్తే డైలీ మేము వస్తున్నామో మాకు అర్థమవుతుంది వీళ్ళకి ఎంత కష్టం ఉంటుంది అనేసి. సో ఒకసారి ఇంకా కొంచెం పైనుంచి వ్యూ అయితే చూపిద్దాం. సో ఇవన్నీ నిన్న లేకుండే ఫ్రెండ్స్, ఇవన్నీ ఒకసారి పైనుంచి వ్యూ చూద్దాం. సో ఆల్మోస్ట్ ఆల్ మనమైతే ఇప్పుడు 4th ఫ్లోర్ హైట్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ చూసుకోవచ్చు భయ్య వాళ్ళు. సో ఇది ఫ్రెండ్స్ మన ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ దగ్గర నుంచి అప్డేట్. మళ్ళీ మనం రేపు వద్దాం 11th జూలై 2024 రోజు. అప్పుడు మనకైతే 12th ఎపిసోడ్ వస్తుంది. సో థ్యాంక్స్ అలాట్ అందరికీ. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్.